క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున శాలేం ప్రార్థనా మందిరం తరపున మరి జరుగుతున్నటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ మీటింగ్కు చేరువచ్చిన మీకు అందరికీ కూడా వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున నిజమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ. రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. క్రీస్తునందున ప్రియులారా, సంతోషంగా ఉండే వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమను, మనలో ఉన్నటువంటి నిరీక్షణను, మనలో ఉన్నటువంటి క్రీస్తు మనకు అందించినటువంటి సంతోషాన్ని ఇతరులకు పంచడమే నిజమైన క్రిస్మస్. ఇతరులకు పంచడమే నిజమైనటువంటి క్రిస్మస్. మనలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమ, మనలో ఉన్నటువంటి నిరీక్షణ, మనలో ఉన్నటువంటి సంతోషాన్ని ఇతరులకు పంచడమే నిజమైనటువంటి క్రిస్మస్ వేళ. మనం ఇతరులకు బహుమానాలు అందిస్తూ తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి బహుమానంగా ఏ విధంగా అయితే పంపించాడో ఇక అందించినటువంటి ఏ విషయాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి అందించినటువంటి విషయాన్ని ఈ లోకమునకు తెలపడమే నిజమైనటువంటి క్రిస్మస్. తర్వాత క్రీస్తును ఇతరులకు చూపించుట మరియు క్రీస్తు అందించినటువంటి మరి ప్రేమను, స్వస్థతను, నిరీక్షణను, సంతోషాన్ని ఆ తర్వాత ఇతరులు పొందుకునేటట్లుగా మనము సహకరించడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? మరి మన యొక్క మనస్సు మారి పాత మనస్సు మార్చుకొని నూతనమైనటువంటి మనస్సును పొందుకోవడం, నూతన పరచబడడం వలన తర్వాత క్రీస్తు సారూప్యంలోనికి మనము ఎదగడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? యేసుక్రీస్తు జన్మనందు పరలోకము భూమి మీదకి దిగొచ్చినట్లుగా మన యొక్క మాదిరికరమైనటువంటి ప్రార్థన జీవితాల ద్వారా, ప్రార్థన అనుభవాల ద్వారా పరలోకాన్ని భూమి మీదకి తీసుకురావడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ప్రభు లోకానికి అందించినటువంటి ప్రేమను, క్రీస్తు ప్రభు లోకానికి అందించిన నిరీక్షణను, వెలుగును, జీవాన్ని ఇతరులకు అందించడం ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికలను సంపూర్తి చేయటమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి దేవునికి మన పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం, ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అనేది మనమందరం కూడా మరి దేవుడు మన పట్ల ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని, ప్రణాళికలను కలిగి ఉంటారు పిల్లలు. కాబట్టి అందుకే మనము ఈ యొక్క దేవుని సన్నిధానంలోనికి చేరి వచ్చి ఉన్నాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టేసి దేవుని యొక్క ప్రణాళికల ప్రకారం ఈ లోకంలో స్వస్థబుద్ధి కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉన్నాము. అదే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? తర్వాత క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను లోకానికి గ్రహింపజేయడం ద్వారా క్రీస్తు వద్దకు ఆత్మలను నడిపించుటకు తోడ్పడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీలో జన్మించినటువంటి క్రీస్తు ప్రభువును ఇతరుల జీవితాల్లో జన్మింపజేయటమే నిజమైనటువంటి క్రిస్మస్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువును ప్రభువుగా అంగీకరించి, హృదయంలోనికి అంగీకరించి, ఇంటిలోనికి యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన హల్లెలూయా చెప్తామా? తర్వాత అంత మాత్రమే కాకుండా ఆయన లాగా జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందున ప్రియులారా, మరి మనం లేఖన భాగాల్లోకి వెళ్దాము. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మరి జకర్యా ప్రవక్త ద్వారా ముందే వ్రాయబడినటువంటి మాట క్రీస్తు పూర్వము 5-6 శతాబ్దాల మధ్య కాలంలో నివసించినటువంటి జకర్యా ప్రవక్త ద్వారా పలకబడినటువంటి మాట. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. జకర్యా గ్రంథము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడని జకర్యా ద్వారా దేవుడు రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. పిల్లలు ఎప్పుడు రాయించాడంటే యేసుక్రీస్తు కంటే ముందు 5-6 శతాబ్దాల
మరి క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల మధ్యన కాలంలో ఈ యొక్క మాటలు జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించడం అనేది జరిగింది ప్రియులారా. తర్వాత ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చి గాడిద పిల్ల పైన ఎక్కి మరి యెరూషలేము వీధుల్లో మరి ఊరేగించబడినట్లుగా మనము గమనించవచ్చు. మరి మన రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడే, మరి దీనుడై యెరూషలేములోనికి వచ్చినటువంటి ప్రభుగా మనము గమనిస్తున్నాం. సరే, మనము యెషయా గ్రంథము తిప్పుదాం ప్రియులారా. ఒకసారి యెషయా గ్రంథం తీసుకుందాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకపూర్వమే యెషయా ప్రవక్త ద్వారా 731 నుంచి 681 సంవత్సరాల మధ్యలో జీవించినటువంటి యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం గురించి వ్రాయబడినటువంటి మాటలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు? పిల్లరా? మనకు శిశువు అనుగ్రహించబడ్డాడు. మనకు శిశువు పుట్టెను. మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. తర్వాత ఆయన భుజం మీద ఏమున్నది? రాజ్యభారము ఉన్నది. తర్వాత ఆయన ఎవరుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆశ్చర్యకరుడు. తర్వాత ఇంకెవరు? ఆలోచనకర్త. ఇంకెవరు? బలవంతుడైన దేవుడు. ఇంకెవరు? నిత్యుడగు తండ్రి. ఇంకెవరు? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమానకర్త అయినటువంటి అధిపతి మన మధ్య ఆత్మరూపిగా సంచారం చేస్తున్నాడని నమ్మిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము అనుగ్రహించబడ్డాడు. మన కోసము 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని యెషయా ప్రవక్త ద్వారా 731 క్రీస్తు పూర్వం 731 నుంచి 681 సంవత్సరాల మధ్య భాగంలోనే రాయబడినటువంటి మాటలు మనము ఇప్పుడు చదువుకున్నాం పిల్లలు. తర్వాత మనము ఒక చిన్న స్టోరీలోకి వెళ్దాము. లూకాసు వార్త తీద్దాము. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము తీద్దాం పిల్లరా. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుతున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చదవండి. తర్వాత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీకు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని చూచెదరని వారితో చెప్పాను. తర్వాత ఏం జరిగింది? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం స్తోత్రము చేయుచుండెను. కాబట్టి ఆ దినాల్లో కొంతమంది గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు పిల్లరా? పొలాల్లో మేసుకుంటున్నారు, గడ్డి మేపిస్తున్నారు, గొర్రెలను కాసుకుంటా ఉన్నారు. రాత్రి నిషీది రాత్రి, చీకటి రాత్రి, భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నారు వాళ్ళు. మరి ఆ రాత్రి సమయంలో మరి గొర్రెలు మరి మేపుకొని అక్కడ ఉన్నారు పిల్లలు. రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉన్నారంటే పగలంతా కూడా అవి ఆహారం తీసుకున్నాయి. తర్వాత రాత్రి పూట ఏం చేస్తున్నాయి? సేద
సేద తీరుతోనే వాళ్ళు కాపలాగా కూర్చున్నారు. వాళ్ళంటే ఆ విధంగా ఉన్నారు, అక్కడ కాపలా ఉన్నారు. కాచుకుంటుండగా ఏం జరిగిందంటే మహాప్రకాశవంతమైనటువంటి వెలుగు సడన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో, భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నారు పిల్లలు. ఆ భయంకరమైనటువంటి చీకటిలో, చిమ్మ చీకటిలో, మనిషి కూడా గుర్తు పట్టలేనటువంటి చీకటిలో వాళ్ళు కూర్చొని ఉన్నారు. కాబట్టి అటువంటి చీకటిలో మహాప్రకాశవంతమైనటువంటి వెలుగు ప్రకాశించింది. అక్కడ ఏం కనపడింది? సడన్ గా వారికి ఏం కనపడింది? వాళ్ళకి అక్కడ ఏం కనపడింది? ప్రభు యొక్క దూత కనపడింది పిల్లలు. ఏం కనపడింది వాళ్ళకు? ప్రభు యొక్క దూత కనపడింది. ప్రభు యొక్క దూత కనపడింది, వచ్చి నిలిచింది. ఆ తర్వాత ప్రకాశిస్తూ ఉంది, వెలుగంతా ప్రకాశిస్తూ ఉంది. వెలుగంతా ప్రకాశిస్తూ ఉంటే సడన్ గా చిమ్మ చీకటిలో వెలుగు ప్రకాశిస్తే ఏమైపోయింది వాళ్ళకు? మనం సడన్ గా ఏదైనా జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏమైతాం? మనము భయపడతాం కదా, అవునా కదా? భయపడతామా లేదా? భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా అందరం భయపడతాం. అయితే వాళ్ళు కూడా భయపడినారు, అట్లనే వాళ్ళు కూడా భయపడినారు పిల్లలు. సడన్ గా దూత కనపడేసరికి, సడన్ గా వెలుగు కనపడేసరికి అందరూ భయపడినారు. భయపడిన తర్వాత ఆ దూత దగ్గర నుంచి నోట్లోంచి మాటలు వస్తా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దూత? అయితే ఆ దూత ఏమంటున్నాడు? భయపడకుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? భయపడకుడి. ఇదిగో చదువున్నా ఇసాకన్నా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. ఏ వర్తమానం ఇది? శుభవర్తమానం. ఇక్కడ ఏం రాసినారు? సువర్తమానం అని ఏం రాసినారు? సువర్తమానం. వర్తమానం మంచి వర్తమానం. దేవుని యొక్క సన్నిధానంలో నుంచి ఏమొచ్చింది? మంచి వార్త వచ్చింది. ఆ తర్వాత ఎవరు తీసుకుని వచ్చినారు? దేవుని యొక్క దూత తీసుకుని వచ్చాడు. తర్వాత ఏమంటున్నాడు? భయపడకూడదు అంటున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ వర్తమానం? ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడండి? ప్రపంచానికి మధ్య స్థానంలో ఉన్నటువంటి ఆ యొక్క పాలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనాలు ప్రవహించే ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ప్రపంచానికి మధ్యస్థానంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము నగరంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు ప్రేమ వాళ్ళ. ఆ తర్వాత నెక్స్ట్ బెత్ అంటే ఏంటి? గృహము. లెహేమ్ అంటే రొట్టెల గృహం అని అర్థం. బెత్లెహేమ్ అనే మాటకు అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు లేదా రొట్టెల గృహం అని అర్థం. బెత్లెహేమ్ అనే మాటకు అర్థము రొట్టెల గృహము లేదా రొట్టెల ఇల్లు అని అర్థం. కాబట్టి ఆ బెత్లెహేమ్లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. మహా సంతోషకరమైనటువంటి వార్త పిల్లలు, ఇదందరికీ కూడా మహా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా విడిపించడానికి, లోకంలో ఉన్నటువంటి లోకాశల చేత పడి చెడినటువంటి ఎవరు విడిపించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని దేవుని యొక్క దూత పరలోకం నుంచి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరికి తీసుకుని వచ్చాడు అంటే మిక్కిలి అల్పులైనటువంటి వారికి, ఈ లోకంలో అల్పులైనటువంటి జనాంగానికి తీసుకుని వచ్చాడు వార్తను. ఎవరు తీసుకుని వచ్చాడు? దేవుని యొక్క దూత తీసుకుని వచ్చి తెలియపరుస్తున్నాడు. మిక్కిలి సంతోషకరమైనటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఆనవాలంటే ఏంటి? గుర్తు. ఆనవాలంటే గుర్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. మీరు ఎట్లా కనుక్కుంటారు ఆయనను? మీరు ఆయన ఎట్లా కనుక్కుంటారు? వెళ్ళడానికి చూడడానికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా కనుక్కుంటారు అంటే ఎట్లా కనుక్కుంటారు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తర్వాత ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. కాబట్టి ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి, పనికిరానటువంటి వేస్ట్ గుడ్డలతో చుట్టబడి, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ తర్వాత ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. కాబట్టి వెంటనే పరలోక సైన్య సమూహం కదిలొచ్చింది.
చెప్పిన వెంటనే దూత చెప్పిన వెంటనే ఆ మాటలు వార్త చెప్పిన వెంటనే ఎవరు గదిలో వచ్చారు? పరలోకంలో నుంచి ఎవరు వచ్చారు? దేవుని యొక్క సైన్య సమూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి దిగి వచ్చింది. పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉంది, దిగి వచ్చింది. తర్వాత ఏమని చెప్తున్నారంటే సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన శిష్యులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. కాబట్టి మనమందరం కూడా ఆయనకి ఇష్టంగా ఉంటే మనందరికి కూడా మనకి ఏం లేకున్నా, మనకి ఎవరు అండ లేకున్నా, మనకి ఎవరు ఆశ్రయం లేకున్నా, మన ఎవరు సపోర్ట్ లేకున్నా మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఎవరు సపోర్ట్ లేకున్నా కూడా, ఎవరు సపోర్ట్ లేకున్నా కూడా, ఎవరు కుడి భుజంగా లేకున్నా, ఎవరు ఎడ భుజంగా లేకున్నా, ఎవరు మనతో పాటు నడవకపోయినా ఏం కలుగుతుంది మనకు? ఎవరిస్తారు? ఎవరిస్తారు? దేవుడిస్తారు. ఎవరిస్తారు? సర్వోన్నతమైనటువంటి దేవుడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. కాబట్టి మనందరికి కూడా సమాధానం కలుగును గాక. ఆమేన్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలుగా మనం ఇప్పటి నుంచైనా మారుతాం గాక. ఆమేన్. అదే నిజమైనటువంటి క్రిస్మస్, నిజమైనటువంటి క్రిస్మస్ అని నమ్మిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించు ఉండెను. సో కాబట్టి ఆ విధంగా మరి యెషయా ప్రవక్త ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి 7వ అధ్యాయం యెషయా ప్రవక్త చూడండి ఒకసారి. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 7వ అధ్యాయము 14వ వచనం చూద్దాం పిల్లలు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఎవరు గర్భవతి అవుతున్నారు ఇక్కడ? కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు మాటకు అర్థం ఏంటి? పుట్టినోట్లు ఏమని రాస్తారు? దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం పిల్లలు. కాబట్టి యెషయా ప్రవక్త ద్వారా మరి వ్రాయబడినటువంటి మాటలు యేసుక్రీస్తు కంటే ముందు 5-6 శతాబ్దాల మధ్యకాలంలో ఇది ఆ కాలంలో నివసించినటువంటి యొక్క యెషయా ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి మాటలు పిల్లలు. కాబట్టి ఎవరి గురించి వ్రాయబడినాయి ఈ మాటలు? యేసుక్రీస్తు పుట్టక ముందు ఎవరి గురించి వ్రాయబడినాయి ఈ మాటలు? ఎవరి గురించి వ్రాయబడినాయి? త్వరగా చెప్పాలి. యేసు ప్రభు వారి గురించి రాయబడినటువంటి మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును అని రాయబడింది. కాబట్టి ఇదే మనకు ఒక సూచన పిల్లలు. కాబట్టి ప్రభువే తానే ఒక సూచనను మనకు ఏర్పరిచాడు. అదే నిజంగా నెరవేర్చబడింది. కళ్ళారు అందరూ కూడా, దూతలు కూడా చూసినారు, గొల్లలు చూసినారు. తర్వాత నెక్స్ట్ జ్ఞానులు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయినారు పిల్లలు. తర్వాత నెక్స్ట్ మనము గమనిస్తాము మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 నుండి. వారు ఆ నక్షత్రమును చూచి ఎవరు వాళ్ళు? 2వ అధ్యాయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 10 నుండి 12. 10 నుండి 12. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును ఆయనకు సమర్పించిరి. సరే, తర్వాత ఇక్కడ వాళ్ళు ఎవరు? వారు ఎవరంటే ఎవరు వాళ్ళు? జ్ఞానులు. ఎంతమంది ఉన్నారు జ్ఞానులు? 3 ఉన్నారు. తర్వాత ఇంకొక జ్ఞాని కూడా వచ్చాడంట. నిన్నటినే నేను వేరే దేవుని సేవకుడు చెప్తా అంటే విన్నాను. ఇంకొక జ్ఞాని వచ్చాడంట. ఆయన ఎప్పుడు వచ్చాడంట అంటే ఆయన రావడానికి చాలా ఆలస్యమైందంట. వాళ్ళతో పాటు రాలేదంట. నిదానంగా వచ్చినాడంట. యేసు ప్రభు చూడడానికి వచ్చినాడంట. బయలుదేరి వచ్చినాడంట. ఎప్పుడు వచ్చినాడంట అంటే యేసు ప్రభు శిలువలో మరణించే సందర్భంలో వచ్చినాడంట.
ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. అయితే 4వ జ్ఞాని కూడా వచ్చినాడని చెప్పేసి ఎవరు మన ఆ బైబిల్ ఎవరు క్యాథలిక్ బైబిల్లో రాయబడినటువంటి మాట ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను ప్రియులారా. కాబట్టి 4వ జ్ఞాని కూడా వచ్చాడంట. యేసుక్రీస్తు శిలువ మరణం పొందే సందర్భంలో వచ్చినాడంట. వచ్చి ఎవరిని చూశారు? ఆ జ్ఞాని ఎవరిని చూశాడు? యేసు ప్రభును. అయితే పుట్టినప్పుడు వచ్చినటువంటి జ్ఞానులు ఎంతమంది? ముగ్గురు వచ్చినారు. ఆ ముగ్గురు వచ్చి జ్ఞానులు ఏం సమర్పించారు? యేసు క్రీస్తు ప్రభు కొత్త గుడులతో చుట్టబడి ఆ యొక్క పశువుల తొట్టిలో పండుకొని ఉన్నటువంటి యేసు ప్రభును చూసి ఏం సమర్పించారు? ఆ యేసు ప్రభుకి బంగారము, సాంబ్రాణి, బోలమును సమర్పించారు. అయితే బంగారము దేనిని తెలియపరుస్తుంది? బోలము దేనిని తెలియపరుస్తుంది? ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మూడోది ఏంటి? బంగారము, సాంబ్రాణి మరియు బోలం దేన్ని తెలియపరుస్తుంది? బంగారం దేన్ని తెలియపరుస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాజు అని తెలియపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఏ రాజు వచ్చాడు ఈ లోకానికి? యూదుల రాజుగా వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళ్ళందరినీ కూడా పరిపాలన చేయడానికి యూదుల రాజుగా ఈ లోకంలోనికి వచ్చాడు అని తెలియపరుస్తా ఉంది. ఏది తెలియపరుస్తా ఉంది? ఏది సూచనగా ఉంది? బంగారం సూచనగా ఉంది. బంగారం ఏం తెలియపరుస్తా ఉంది? యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. మనలందరినీ కూడా పరిపాలన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా వచ్చాడని సూచనగా తెలియపరుస్తుంది. తర్వాత నెక్స్ట్ రెండోది ఏంటి? కానుక ఏంటి? సాంబ్రాణి. ఆ సాంబ్రాణి దేన్ని తెలియపరుస్తా ఉంది? సాంబ్రాణి దేన్ని తెలియపరుస్తా ఉందంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి తెలియపరుస్తా ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సూచనగా ఉన్నది. ఏంటది దైవత్వానికి సూచనగా ఉండేది? సాంబ్రాణి యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి సూచనగా ఉన్నది. ఆ తర్వాత మూడోది ఏంటి పిల్లరా? ఏంటిది మూడోది? కానుక బోలం. బోలము దేనికి సూచనగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి యొక్క పాపమును పరిహారము చేయడానికి మరణించబోతూ ఉన్నాడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా భూలోకములోనికి పంపబడినటువంటి ఏకైక బహుమానము ఆయన మరణించబోతున్నాడు అని తెలియపరుస్తా ఉంది. ఏది తెలియపరిచేది? బోళము తెలియపరుస్తుంది. చూడండి జ్ఞానులు చూడండి, వాళ్ళు ఎంత ఆలోచన పూర్వకంగా వాళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క కానుకలు, ఆ 3 కానుకలు యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు సమర్పించారు చూడండి. కాబట్టి ఆ విధంగా ఆ 3 రకాలైనటువంటి కానుకలు సమర్పించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు వాళ్ళు హేరోదు రాజు అక్కడ పరిపాలన చేస్తున్నారు. యూదుల రాజు ఎవరు ఉన్నారు? హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు ఉంటే యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనే ఉద్దేశము కలిగింది. నేనుండగా వేరొక రాజు ఎట్లా పుడతాడు? నేనుండగా వేరొక రాజు ఏ విధంగా పుడతాడని చెప్పేసి మరి మీకు ఎవరు చెప్పినారు అని చెప్పేసి అంటే మాకు నక్షత్రము దారి చూపించుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు పుట్టిన జన్మస్థలం దగ్గర నక్షత్రం వచ్చి ఆగింది. అందుకే ఈనాడు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఏం కట్టుకుంటున్నారు? నక్షత్రాన్ని ఎక్కడ కట్టుకుంటున్నారు? ఇళ్ళ మీద కట్టుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనము నక్షత్రాన్ని కట్టుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనం నక్షత్రము కట్టుకోవడానికి రాలేదు. మనమే ఒక నక్షత్రంగా మార్పు చెందాలని, మనమే అనేకుల పాపలకు దారి చూపించాలని. ఎవరు దారి చూపించాలని? యేసుక్రీస్తు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యానికి ప్రవేశించరని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరిచారు కదా. కాబట్టి ఆ విధంగా నేనే మార్గం సత్యమై ఉన్నాను, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యానికి ప్రవేశించరని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించడానికి నీవు నేను ఏమై ఉన్నాము? ఒక చెప్పాలి, నక్షత్రముగా ఉన్నాము. నక్షత్రంగా ఉన్నామని నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా చెప్దామా? నక్షత్రంగా ఉన్నామని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? నేను ఒక స్టార్ గా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి అన్నాడు ఆ విధంగా మరి నక్షత్రం ద్వారా త్రోవ చూపించబడి ఆ యొక్క 3 జ్ఞానులు యేసుక్రీస్తు మరి పశువుల పాకలో పడుకొని పెట్టబడి ఉన్నటువంటి ఆ తొట్టిలో పడుకొని పెట్టబడినటువంటి ఆ శిశువును చూడడానికి వారు వచ్చారు పిల్లలు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి బహుమానమై ఉన్నాడు. యేసుక్రీస్తు తండ్రి ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క వరమై ఉన్నాడు.
రెండో కొరింథీ పత్రిక చూడండి ఒకసారి. రెండో కొరింథీ పత్రిక 9వ అధ్యాయము. రెండో కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. రెండో కొరింథీ 9 చూడండి. రెండో కొరింథీ 9:15 వచనం. చెప్పసత్యం కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము. చెప్పశక్యము కానీ ఆయన గుణలక్షణాల గురించి మనకు సాధ్యమైతాయా? ఎవరికైనా సాధ్యమవుతుందా ఆయన గుణలక్షణాల గురించి వివరించడానికి, ఆయన ప్రేమతత్వాన్ని గురించి వివరించడానికి? ఎవరికైనా ఈ లోకంలో భూలోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరిగ్గా కరెక్ట్ గా ఆయన యొక్క ప్రేమను గురించి వివరించడానికి ఎవరికి కూడా సాధ్యం కాకపోయినారా? అట్లా చెప్పశక్యం కానిటువంటి ఆయన వరమును గురించి దేవునికి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరని ఈ వాక్యం చెప్తా ఉంది. దేవుని యొక్క వరమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని యొక్క వరమై ఉన్నాడు. దేవుని యొక్క బహుమానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి అనుగ్రహించబడ్డాడు బహుమానంగా? సర్వలోక మానవాలైనటువంటి మనందరి కోసము బహుమానంగా మన అనుగ్రహించబడ్డాడు పిల్లవాడు. కాబట్టి చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి, ఆయన అంటే ఎవరు? తండ్రి అయినా దేవుడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క వరమును గురించి దేవునికి స్తోత్రం అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ మాట్లాడుతున్నాడు ప్రియులారా. తర్వాత గలతీయులకు రాసినటువంటి పత్రిక, కాలము పరిపూర్ణమై ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. పంపించినప్పుడు మరి ఏం జరిగిందో చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన ఎవరెందు పుట్టాడు? స్త్రీ యందు పుట్టి, తర్వాత పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు ఒక్క నిమిషం. దత్తపుత్రులము అంటే ఏమని రాయబడింది ఇక్కడ? స్వీకృత పుత్రులం. స్వీకృత పుత్రులం అంటే అర్థం ఏంటి? స్వీకరించబడిన పుత్రులము. పుత్రులముగా ఏమయ్యాము? స్వీకరించబడ్డాము. దేవుని బిడ్డలుగా ఏమయ్యాము? స్వీకరించబడ్డాము. అపవాది సంబంధమైనటువంటి మనల్ని ఏం చేశాడు? దేవుని కుమారులుగా మనల్ని స్వీకరించాడు. కాబట్టి మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ? స్వీకృత పుత్రులం అంటున్నాడు. మనం ఎవరు? స్వీకృత పుత్రులం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మనం ఎవరు? స్వీకృత పుత్రులం. మనం ఎవరు? దత్తపుత్రులం. దత్తపుత్రులం. కాబట్టి దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడని. ఎవరు ధర్మశాస్త్రానికి లోబడింది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి మరి లోబడ్డాడు. తర్వాత మనల్ని విమోచించడానికి, ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనమందరం కూడా దేనికి లోబడినాము? ధర్మశాస్త్రానికి లోబడినాం. ధర్మశాస్త్రానికి లోబడినటువంటి మనల్ని దేవునికి లోబడే వారిగా మనల్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేనికి లోబడ్డాడు? ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా మార్చబడ్డాడు. సో కాబట్టి నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? సో కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన స్త్రీ యందు పుట్టాడు. మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడుగా మార్చబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యోహాను సువార్త తీయండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆదియందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఉండెను. తర్వాత వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుని వద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను. తర్వాత ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. దేవుని వద్ద ఉండనంటే ఎవరు దేవుని వద్ద ఉన్నాడు? తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. సృష్టించబడేటప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? సో కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసు ప్రభు లేకుండా సమస్తము ఏది కూడా కలగలేదు. సమస్తం ఎవరు కూడా కలిగినది? యేసు ప్రభు వారి గుండనే
కలిగినది. నమ్మిన వారి స్తోత్రం చెప్తామా? ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం తర్వాత ఏం జరిగింది చూడండి. 1వ అధ్యాయము 14 వచనం. ఆ వాక్యం ఏం చేశారు? వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు మన కోసం? ఆ వాక్యము ఏమైంది? శరీరధారిగా మార్పు చెందింది. శరీరధారి అంటే అర్థం ఏంటి? శరీరధారి అంటే అర్థం ఏంటి? చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి. శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్నవాడు. శరీరాన్ని ధరించుకున్నవాడు. ఇంతకుముందు శరీరం లేనటువంటి దేవుడు ఏం ధరించుకున్నాడు? శరీరధారి అయినాడు. మనమందరం శరీరధారులమా? ఏ దారులు? శరీరధారులు. కాబట్టి మనమందరం మనందరినీ కూడా రక్షించడానికి, మనలందరినీ కూడా విడిపించడానికి, మనలందరినీ కూడా విమోచించడానికి, మనలందరినీ కూడా పరలోకము చేర్చుకోవడానికి ఆయన ఏమయ్యాడు? ఆత్మరూపైనటువంటి దేవుడు ఏమయ్యాడు? శరీరధారిగా మార్పు చెందాడు. ఆ వాక్యం శరీరధారి అయిన తర్వాత కృప సత్య సంపూర్ణుడుగా ఎక్కడ నివసించాడు? ఇక్కడ మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను, తండ్రికి ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమనే మనము ఎవరిలో చూస్తున్నాము? తండ్రిలో ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమనే ఎవరిలో చూస్తున్నాము? కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో తండ్రికి సమానమైనటువంటి మహిమను మనము చూసిన వారు తెలియపరిచారు. కాబట్టి మనం కూడా చూడాలంటే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచాలి. ఆయన మహిమను అనుభవించాలంటే ఆయన నామమునందు విశ్వాసము ఉంచాలి. ఆయన సొత్తుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన బిడ్డలుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన నామమునందు విశ్వాసము ఉంచాలి. సో తర్వాత నెక్స్ట్ చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చదువుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు 14వ అధ్యాయం చూడండి, 6వ వచనంలో ఏం చెప్తున్నారు? 14వ అధ్యాయము మరి ఏం చెప్తున్నారు చూడండి. 14వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఎందుకంటే ఆయన మరి తండ్రిని చూడలేదు. అయితే ఎవరిని చూసినారు? యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు నన్ను చూసినారు కాబట్టి ఎవరు చూసినట్టు అంటున్నాడు యేసు ప్రభు? ఎవరు చూసినట్లు? నన్ను చూసినారు కాబట్టి ఎవరు చూసినట్టు? తండ్రి అయినటువంటి దేవుని చూసినట్లు అర్థం. సో కాబట్టి ఆ విధంగా ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారు అంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు. కాబట్టి యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఈ కొడుకులు ఇంకా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుని ప్రియులు ఉన్నట్లయితే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువును నామమునందు విశ్వాసము ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడాలి. మన హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి, మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి, మన పాపాన్ని దేవుని వద్ద ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి అతిక్రమం ఇంకా చేస్తూ ఉన్నారా? మతాచారాలలోనే ఉన్నారా? మతభక్తిలోనే ఉన్నారా? ఆచారాలు ఈచారాలు అనేక రకాలైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి ఆచారాలు చేస్తూ ఉన్నారా? యేసు ప్రభువును వదిలిపెట్టారా? కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కొడుకులో యేసు ప్రభు నామమునందు విశ్వాసము ఉంచి ఏమిటిగా మార్చబడాలి? దేవుని యొక్క బిడ్డలుగా మార్చబడాలి. తను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికీ, అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క పిల్లలు ఉంటగా ఆయన అధికారాన్ని అనుగ్రహించారు. కాబట్టి మనం అందరం కూడా దేవుని పిల్లలుగా మార్చబడాలంటే మనం అందరం కూడా విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరు? విశ్వాసమించిన ఆయన నామమునందు విశ్వాసమించిన మనమందరూ ఎవరు? దేవుని యొక్క పిల్లలు. ఇంకా కుడికలో దేవుని పిల్లలుగా మార్చబడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన నామమునందు విశ్వాసమించి దేవుని పిల్లలుగా మార్చబడాలని ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయబడి ఉన్నది. నిజమైనటువంటి క్రిస్మస్ అదే. ఆయన బిడ్డలుగా మార్చబడమే నిజమైన క్రిస్మస్. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవుని సొత్తుగా మార్చబడమే నిజమైన క్రిస్మస్. దేవుని పోలికగా పుట్టడమే నిజమైన క్రిస్మస్. దేవుని ఆనందించడమే నిజమైన క్రిస్మస్. దేవుని యొక్క సారూప్యంలోకి మనం మార్చబడమే నిజమైన క్రిస్మస్. దినదినం నూతనమైనటువంటి అభిషేకాన్ని పొందుకుంటూ మనం జీవించడమే నిజమైన క్రిస్మస్. మరి యేసుక్రీస్తును నమ్మని వారందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది.
యేసుప్రభు నమ్మని వాళ్ళందరికీ ఎన్నిసార్లు వస్తుంది? నమ్మిన వాళ్ళకి కూడా వస్తుందిలేండి, ఏమనుకోవద్దు. నమ్మని వారికి సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ వస్తుంది, నమ్మిన వాళ్ళకి కూడా వస్తుందిలేండి. కానీ యేసు ప్రభు మరి నమ్మిన వాళ్ళకు ఏమొస్తుంది? ప్రతిరోజు కూడా క్రిస్మసే. ఎందుకు ప్రతిరోజు క్రిస్మస్? యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్ ఎందుకు? ప్రతిరోజు కూడా క్రిస్మస్ ఎందుకు? యేసు ప్రభు మాటలకు విధేయత చూపిస్తూ ఉంటాడు, యేసు ప్రభు మాటలకు లోబడుతూ జీవిస్తాడు, యేసు ప్రభు చెప్పినటువంటి నిర్దేశంలో జీవిస్తూ ఉంటాడు, యేసు ప్రభు వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఉంటాడు, యేసు ప్రభు వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాడు, యేసు ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు, యేసు ప్రభు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటాడు, యేసు ప్రభు నామమునందు విశ్వాసము ఉంచి ఆ ప్రకారంగా జీవిస్తూ ఉంటాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉంటాడు. దేనికి సిద్ధపడుతూ ఉంటాడు? పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉంటాడు. లోకాశను, శరీరాశను, నేత్రాశను, జీవోటంబాన్ని వీటన్నిటిని కూడా ఏం చేసింటాడు? త్యజించి ఉంటాడు, తృణీకరించి ఉంటాడు, వద్దని విడిచిపెట్టేసి ఉంటాడు. కాబట్టి ఎవరిని విశ్వసిస్తున్నాడు? యేసు ప్రభును విశ్వసిస్తున్నాడు. యేసు ప్రభును విశ్వసించి ఆయన మాటల ప్రకారంగా ఆయన ఆజ్ఞల మార్గమున నడుచుకునే వారందరికీ కూడా నిజమైనటువంటి క్రిస్మస్. ఎప్పుడు నిజమైన క్రిస్మస్? రోజు కూడా నిజమైన క్రిస్మస్. ఆ అనుభవంలో అందరం కూడా వస్తుంది కాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా రోజు క్రిస్మస్ పండుగను ఆచరిద్దాము. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. నిజమైన క్రిస్మస్ అనుభవము ప్రతి ఒక్కరికి ప్రతి దినము దేవుడు తండ్రి అయిన దేవుడు మనందరికి కూడా అనుగ్రహించును గాక. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? కాబట్టి ఏం చేయాలంటే మనము నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవించాలంటే మన వలె మన పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. నిజంగా మన పొరుగువారిని ప్రేమిస్తున్నాము? నిజంగా మన పొరుగువారిని లెక్క చేస్తున్నామా? నిజంగా మన పొరుగువారిని ఆచరణలో పెడుతున్నామా? మనసుకి ఎక్కించుకుంటున్నామా? వాళ్ళు ఉన్నారని ఆలోచన చేస్తున్నామా? మన పొరుగువారిని ప్రేమించే స్థితిలో మనము ఉంటున్నామా? నిజంగా ఉంటున్నామా? నిజంగా మన పొరుగువారిని మన వలె మన పొరుగువారిని ప్రేమించినప్పుడే అదే నిజమైన నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? దేవునామానికి స్తోత్రము కలుగును. కాబట్టి మీరు దేవుని సంధానానికి నిజంగా రోజు ప్రతి ఆదివారం వస్తామంటే అదే నిజమైన క్రిస్మస్. ఊరికే దేవుని సంధానానికి రావడమే నిజమైన క్రిస్మసా? లేకుంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం నిజమైన క్రిస్మసా? దేవుని సంధానానికి పరిగెత్తుకొని పోతా ఉంటారు కొంతమంది, పరిగెత్తుకొని పోతా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించే విషయంలో చాలా వెనకంజ వేస్తూ ఉంటారు. నిజమైన క్రిస్మస్ అది నిజమైన క్రిస్మస్ కానీ. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానానికి వెళ్తూ తర్వాత దేవుని సన్నిధానంలో మనము ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకుంటూ దేవునికి విధేయత చూపించడమే నిజమైనటువంటి క్రిస్మస్ పిల్లరా. ఆ తర్వాత నెక్స్ట్ మరి మనం ముందుకు సాగుదాం పిల్లరా. తర్వాత కీర్తన గ్రంథం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించే వారంగా ఉండాలి. 103వ అధ్యాయము, కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. కీర్తనలు 103వ అధ్యాయము. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. కాబట్టి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనము ఉండుగాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? ఆయన కృప మన ఎడల అధికంగా ఉందని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మనం అందరం కూడా ఎప్పుడు కూడా భయభక్తులు ఆయన మీద నిలుపుదాము. భయభక్తులు నిలుపుతానని పక్కనుండే వాళ్ళకి చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుని యందు భయభక్తులు నిలుపుతానని చెప్పండి. అన్నా దేవుని యందు నిత్యము భయభక్తులు నిలుపుతాను, దేవుని యందు నిత్యము భయం భక్తి నిలుపుతాను. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది, భయము ఉండదు. కాబట్టి ఏముండాలి? రెండు కూడా ఉండాలి. ఏముండాలి? భయం ఉండాలి మరియు భక్తి ఉండాలి. భయము భక్తి రెండు కూడా నిలపాలి. ఎవరి మీద నిలపాలి?
దేవుని మీద మనము భయభక్తులు నిలపాలి. ఆ తర్వాత ఎవరు రాయబడింది 11 నుంచి 13. పడమటికి తూర్పు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చినారంటే మన అతిక్రమములను తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మనకి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన అతిక్రమ క్రియలన్నిటినీ కొరకు కూడా మనం దూరపరచడానికి, మన దగ్గర ఉన్నటువంటి అతిక్రమ క్రియలన్నింటినీ కూడా దూరపరచడానికి, ఎంత దూరపరచడానికి? తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మరి మనందరినీ కూడా మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు, మనల్ని నీతివంతులుగా చేశాడు, మనల్ని యథార్థవంతులుగా చేశాడు, మనల్ని దేవుని సొత్తుగా చేశాడు, తన ప్రజగా చేశాడు, తన యొక్క రాజులైనటువంటి యాజక సమూహంగా చేశాడు. కాబట్టి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి ఆ దేవాది దేవుడు. చూడండి ఒకసారి దేవుడు చెప్తా ఉన్నాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము చూద్దాం. దేవుడు ఎవరో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం త్వరగా. ఆయన అంటే ఎవరు? ఆయన యేసు ప్రభువారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వారై ఉండి దేవునితో సమానంగా ఉండేవాడు. దేవునితో సమానంగా ఉండేవాడు. ఆ దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తానే చేసుకున్నాను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకున్నాడు. యేసు ప్రభువు ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. మనిషిని పోలికగా పుట్టాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన తను తాను రిక్తునిగా మార్చు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? రిక్తుడు అంటే అర్థం ఏంటి చెప్పండి త్వరగా. రిక్తుడంటే తెలిసిన చెప్పాలి. ఏం లేదు వాడు. రిక్తుడంటే ఎంప్టీ హ్యాండెడ్, వితౌట్ హ్యావింగ్ ఎనీ వెపన్స్, హీ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ వెపన్స్. కాబట్టి ఆయన చేతుల్లో ఏమి కూడా లేవు. శిలువ వేయబడడానికి వెళ్ళినప్పుడు ఆయన చేతుల్లో ఏమి కూడా వెపన్స్ లేవు. వెపన్స్ పట్టుకోవడానికి రాలేదు యేసు ప్రభు. ప్రేమ సామ్రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ప్రేమతో మనలందరినీ కూడా జయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు. కాబట్టి మరి రిక్తుడిగా చేయబడ్డాడు. రిక్తుడిగా తను చేయబడ్డాడు. తర్వాత ఏం లేనివాడుగా చేయబడ్డాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఆ తర్వాత విధేయత చూపించాడు. తర్వాత ఆ విధంగా మన కోసం ఈ లోకంలో జీవించి శిలువ మరణం పొంది తిరిగి లేచి పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. ప్రియులారా, మీ హృదయములను కలవరపడేదండి అంటున్నాడు. ఏమంటున్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయొద్దండి అంటున్నాడు. మీ హృదయములను కలవరపడనీయొద్దండి. తర్వాత నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. చదవండి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. త్వరగా మీ హృదయములను కలవరపడనీయకుడి. ఉందా? ఎవరికైనా కలవరం ఉందా? కలవరం ఉంటే కలవరం ఈ యొక్క రాత్రికాల సమయంలో క్రిస్మస్ సందర్భంగా, నిజమైన క్రిస్మస్ ఆచరించే సందర్భంలో మనం కలవరాన్ని, మన హృదయంలో ఉండే కలవరాన్ని అంతా కూడా ఏం చేద్దాము? తొలగించుకుందాం పిల్లలు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంత లేని ఎడల మీతో మీకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను. కాబట్టి ఎందుకు పోయినాడు పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు? మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. కాబట్టి మనం ఏం చేయాలి అక్కడ? పరలోక రాజ్యంలో ఆయనతో కూడా ఉండడానికి ఏం చేయాలి? మనము ఇల్లు పరలోక రాజ్యంలో కట్టుకోవాలి. కాబట్టి మనం చేసే నీతి క్రియల ద్వారా మనకు అక్కడ పరలోక రాజ్యంలో ఇల్లు కట్టబడతారు ప్రియులు. కాబట్టి మనం అందరం కూడా, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినట్లా నేను స్థలంలో మీరును ఉండలాగిన మరలా వచ్చిన ఆయన ఉండుటకు మిమ్మల్ని తీసుకొని
పోదును. కాబట్టి మరలా యేసుక్రీస్తు మరలా తిరిగి రానై ఉన్నాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్తామా? యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి రానై ఉండగా నేను సిద్ధపడ్డాను అని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? పరలోక రాజ్యంలో ఎత్తబడే గుంపులో నేను కూడా ఉంటానని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, దినదినం పరీక్ష చేసుకుందాం. మనల్ని మనం యేసు ప్రభు రక్తంలో కడగబడదాం. యేసు ప్రభు చిత్తాన్ని చేసేవారుగా మనము మార్చబడతాం. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా మనం మార్చబడతాం. దేవుని ఆనందించేవారుగా మార్చబడతాం. దేవుని ప్రేమించేవారుగా మార్చబడతాం. దేవుని కొరకు జీవించేవారుగా మార్చబడదాం. దేవుని ఎంతో ఆనందించేవారుగా ఆయన ఆజ్ఞల మార్గంలో నడుచుకునేవారుగా మనము సిద్ధపడదాం పిల్లలు. కాబట్టి దేవుని రాకడ కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం. సరే, తర్వాత ఆ విధంగా దేవుని యొక్క పిల్లలుగా మనము మార్చబడినటువంటి మనం ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనము అందరం కూడా ఉందాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఎట్లయితే వెలుగులో నడిచాడో ఆ విధంగా మనం కూడా వెలుగులో నడిచే వారంగా ఉండాలి. మొదటి యోహాను పత్రిక చూడండి, 1వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. మొదటి యోహాను 1వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించి వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన ఏం లేదంటే ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. తర్వాత ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపక ముందు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మన ముందు కూడా వెలుగులో నడిచిన యెడల నడవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా నడిస్తే, ఎక్కడ నడిస్తే? వెలుగులో నడిస్తే. ఏ వెలుగులో నడిస్తే? లైట్ల వెలుగు అని కాదు, ఆయన వెలుగులో. ఏ వెలుగులో? పాపం లేనటువంటి వెలుగులో, ఆయన సారూప్యంలో మనం నడవాలి. ఆయన సారూప్యంలో నడవడమే ఆయన వెలుగులో నడవడం. ఆయన వెలుగులో మనం నడిచినట్లా మరి ఏమవుతాం? మనము అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? ఆ మాటకు అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం అంటే అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. ఎవరితో? దేవునితో. తండ్రి అయినటువంటి దేవునితో, కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు. అన్యోన్య సహవాసం అంటే విడదీయలేనటువంటి సంబంధం కలిగినటువంటి వారంగా ఎవరితో ఉంటాం? మనము యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటాము. ఎప్పుడు? వెలుగులో నడిచినట్టు. నిజంగా మనం వెలుగులో నడిచే బిడ్డలుగా ఉన్నామా? వెలుగు బిడ్డలుగా ఉన్నామా? వెలుగును చూపించే బిడ్డలుగా ఉన్నామన్న వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాం? మనము దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాం పిల్లరా? దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాము? కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెడతాము. కొంచెం అంటే ఒక పడి లాంటి ఒక కొలిచే పదార్థం, ఒక పడి లాంటి ఒక కొలిచే పాత్ర, కొలపాత్ర బోర్లో పెట్టి పెట్టబడినటువంటి కొంచెం కింద పెడతామా? దీపాన్ని ఎక్కడ పెడతాము? అందరికి వెలిగించిన విధం ఎక్కడ పెడతాము? పైన పెడతాం. కాబట్టి పైన పెట్టబడినటువంటి అందరికి వెలిగించిన విధమై ఇక్కడ దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపంలాగా నువ్వు నేను అందరికీ వెలుగు ఇవ్వాలని, యేసుక్రీస్తు ప్రభువారిని చూపించాలని, యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా వెలుగు బిడ్డగా మార్చాలని, యేసుక్రీస్తు ప్రభువారిని చూపించే వ్యక్తిగా నిన్ను మార్చాలని, ఆయన గుణలక్షణాలు కలిగి ఉండి ఆయన సారూప్యంలోనికి దినదినము ఎదిగే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి మనల్ని కూడా వెలుగుగా మారుస్తున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సరే, కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా ఆయనతో కూడా అన్యోన్య సహవాసము గలవారంగా మార్చబడతాము గాక. ఆ తర్వాత నెక్స్ట్ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను వ్యక్తిగా చేసుకున్నాను. చదివాం కదా. సరే, తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం చేయండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసము ఉంచవలసినటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. 10వ అధ్యాయం చూడండి ఒకసారి.
అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. కాబట్టి రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకోవాలి. ఏమిటిగా ఒప్పుకోవాలి? ప్రభువుగా ఒప్పుకోవాలి. తర్వాత రెండోది ఏం చేయాలి? ఇంకేం చేయాలి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. ఆ విధంగా విశ్వాసము ఉంచాలి. అప్పుడు ఏమవుతాం? మనము ఏమవుతాము? రక్షించబడతాం. అదే రక్షణ అనుభవం అంటే. ఆ రక్షణ అనుభవం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోవాలి. నేను పాపం చేయలేదని మనము చెప్పకూడదు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. పాపం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనము మన పాపములను ఏం చేయాలి? ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి మనము పాపము చేయలేదు, నేనేం పాపం చేసినాను అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా మనము అనుకోకూడదు. మనం ఏం పాపం చేసినాం? మనం పాపము 10వ వచనం చూడండి. మనం పాపం చేయలేదని ఏం చేయలేదని చెప్పుకున్నట్లయితే పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధంగా చేయవారము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచే వారంగా ఉన్నట్లయితే మనము అన్యోన్య విశ్వాసము కలిగినటువంటి వారంగా ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడు అయినటువంటి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి ఆయన బిడ్డలుగా మనల్ని మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా మనల్ని మారుస్తుంది. కాబట్టి మనము పాపం లేని వారమని చెప్పుకుని లేడు మనలను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే సత్యం. కాబట్టి నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానంటే మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండాలంటే ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. ఒప్పుకొని పాపము ఒప్పుకోవాలి. వెలుగులో నడవాలి. వెలుగులో నడిచే వారంగా మనము ఉన్నట్లయితే మనలో సత్యం ఉంటుంది. సత్యవంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి నివసించడానికి ఇష్టపడతాడు ప్రియులారా. సో కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించి తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా క్షమించు ప్రభు అని అడిగినట్లయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసు ప్రభుని యొక్క పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనతో అందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు చూడండి ఒకసారి. ఆయన మరి చూడండి మనం ఏం చేయాలి? దేవుని నామమునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి మనము ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఇప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నిత్యము ఉండే కృపలో మనము జీవించే వారంగా ఉండాలి. 107వ కీర్తన 1వ వచనం చూడండి ఒకసారి. 107వ కీర్తన 1వ వచనం. యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. కాబట్టి మనం ఆయన కృప ఏంటి? దేవుడు ఎలాంటి దేవుడు? దయాళుడు అనే మాటకు అర్థం ఏంటి? దయాళుడు అంటే అర్థం ఏంటి? కొంతమందికి తెలియదు కాబట్టి అడుగుతుంది, ఏమనుకోద్దండి. దయాళుడు అంటే అర్థం ఏంటి చెప్పాలి. దయగలిగినటువంటి ఆయన ఎలాంటి దేవుడు? దయగలిగినటువంటి దేవుడు. ఆయన దయాళుడు. తర్వాత ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఏం చెల్లించాలి? మనము నిజంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నామా? ఆయనకు స్తోత్రాలు చెప్తా ఉన్నామా? మన నోట్ల నుంచి ఏమొస్తున్నాయి? మాటలు ఏమొస్తున్నాయి? రోజంతా మనం ఏం మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నామా? మనుషుల గురించి మాట్లాడుతున్నామా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నామా? లోకం గురించి మాట్లాడుతున్నామా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నామా? లోక వార్తల గురించి మాట్లాడుతున్నామా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నామా? వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నామా? దూషణ మాటలు మాట్లాడుతున్నామా? యేసు ప్రభు ప్రేమ పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? లేకపోతే ఇతరులను మాటలతో చంపే మాటలు మనము మాట్లాడుతున్నామా? మరి మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా మరి దేవుని మాటలు మనము మాట్లాడే వారంగా ఉండాలి. తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప ఎంతవరకు ఉంటుంది?
మనం నిత్యం ఉంటుంది. నిత్య యుగాయుగంలో సదాకాలమైన కృప నిత్యం కూడా ఉంటుంది పిల్లలు. తర్వాత మరి రోమపత్రిక చూడండి. తర్వాత రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా పరిశుద్ధాత్మ శక్తి పొంది కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయ్య దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక. కాబట్టి మనము సమాధానంతో తర్వాత సమస్తమైనటువంటి ఆనందముతో నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా మనం మార్చబడాలంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి. నిండా నింపబడినటువంటి అనుభవంలోకి రావాలి. యేసు ప్రభు నామమునందు విశ్వాసం నుంచి బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు లోనికి వచ్చాడు యోర్దాను నది ఒడ్డున. అలాగా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం నుంచి ఆ తర్వాత మనము బాప్తిస్మం తీసుకుంటే మనలోనికి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. కాబట్టి నమ్మినటువంటి విశ్వాసం ఇచ్చినటువంటి బాప్తిస్మం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి హృదయంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు నింపబడినటువంటి అనుభవంలో మనము ఉంటున్నామా అనేది మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, కొంతమంది శక్తి కాదంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తి కాదంటారు. ఆయన వ్యక్తియే, కానీ ఆయనకి ఏముంది? పరిశుద్ధాత్మకు శక్తి ఉంది. ఆ శక్తిని ఎవరికి అనుగ్రహిస్తాడు? నమ్మే విశ్వాసం నుంచి బాప్తిస్మము పొందిన వారికి ఇస్తాడు. ఆ శక్తిని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఆ శక్తి ద్వారా సాధారణ శక్తులను ఏం చేయాలి? అనగదొక్కే వారంగా మనము, కాళ్ళ కింద అనగదొక్కే వారంగా మనము ఉండడానికి దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ విధంగా మరి అపవాది శక్తులను, ఆటంక శక్తులను, వ్యతిరేక శక్తులను మరి మనము దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు చేసే వారిలో ఉన్నటువంటి అపవాది దురాత్మ శక్తులను మనం అనగదొక్కే వారంగా మనము ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనం ఏం పొందుకోవాలి? 11వ వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు ఉంటారు. కాబట్టి మనం ఆయన శక్తితో నింపబడే వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే వారంగా ఉండాలి. ఆయన అభిషేకాన్ని దినదినము పొందుకునే వారంగా ఉండాలి. అభిషేకాన్ని మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దినదినం కూడా నింపబడుతున్నటువంటి అనుభవంలోకి రావాలి. ఆ విధంగా వస్తామన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మనకి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఆ విధంగా మరి సమస్త ఆనందంతోనూ తర్వాత సమాధానంతోనూ మనం నింపబడాలంటే మనకి ఏముండాలి? మన హృదయం అంతా కూడా ఎవరితో నింపబడాలి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. దావీదు ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొందుతున్నది అంటున్నాడు. నేను బ్రతుకు దినంలో నీవు ఏమని వస్తాయంటే కృప క్షేమములే నా వెంట చిరకాలం యెహోవా మందిరంలో నివాసము. దేవుని సన్నిధానం తిరగమంటే వచ్చేది లేదు, ఇష్టమే లేదు. కొంతమంది ఇష్టమే లేదు. లోక సంబంధమైన వార్తలు, ఆ వార్తలు కలబొల్లి మాటలు, పనికిరాని మాటలు, వ్యతిరేకమైన మాటలు, సేవకుల మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుకోవడానికి కొంతమంది కొన్ని స్థలాలను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఆ స్థలాలకు పోతూ ఉంటారు, ఆనే కూర్చుంటుంటారు, ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడుతుంది. కాబట్టి మనము మన యొక్క సర్కిల్ ఎవరితో ఉంది? దేవుని పిల్లలతో ఉందా? మన సహవాసం ఎవరితో ఉంది? దేవుని పిల్లలతో ఉంది అని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? ఆ విధంగా రుజువు ఖచ్చితంగా నేను దేవుని పిల్లలతో సహవాసం చేస్తానని నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి దేవుని బిడ్డలుగా నిజంగా మన సహవాసం దేవునితో ఉంటేనే అది నిజమైన, దేవుని పిల్లలతో ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. మన సహవాసం లోకస్తులతో ఉంటే అది నిజమైన క్రిస్మస్ అనే కాదు పిల్లలు. మరి నిజమైన క్రిస్మస్ జరుపుకుందామా? నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలంటే మనం ఎవరి సారూప్యంలోకి రావాలి? యేసుప్రభు సారూప్యంలోకి రావాలి. యేసుప్రభు సారూప్యంలోకి రావాలంటే మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనము దినదినము నూతన పరచబడాలి. మనం పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. మనలో ఉన్నటువంటి కల్మషంతో కూడా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. వెళ్ళిపోతూ ఉంటే ఆయన శక్తి లోపలికి వస్తూ ఉంటాయి. ఒక కలర్ బాటిల్ ఉంది, కలర్ వాటర్ ఉంది. కలర్లెస్ వాటర్గా మారాలంటే ఏం చేయాలి? కలర్లెస్ వాటర్గా మారాలంటే ఏం చేయాలి? కలర్లెస్ వాటర్ని పరిశుద్ధమైనటువంటి జలాన్ని
బాటిల్లోకి వస్తూ ఉంటే రంగు ఉండే జలం అంతా కూడా ఏ జలంగా మారుతుంది? రంగు లేనటువంటి జలంగా మార్పు చెందుతుంది. మనలో ఉన్నటువంటి పాపం అంతా బయటికి పోవాలంటే ఏం చేయాలి? మనం ఎవరి దగ్గర కూర్చోవాలి? లోకస్తుల దగ్గర కూర్చోవాలా? యేసయ్య దగ్గర కూర్చోవాలా? యేసయ్య దగ్గర. కాబట్టి యేసయ్య దగ్గర కూర్చుంటే మనలో ఏం వస్తుంది? యేసయ్య లక్షణాలు వస్తాయి. యేసయ్య యొక్క పరిశుద్ధత వస్తుంది, యేసయ్య యొక్క నీతి వస్తుంది, యేసయ్య యొక్క యథార్థత వస్తుంది, యేసయ్య యొక్క ప్రేమ వస్తుంది. ఇతరులను ప్రేమించే వారుగా మనము మార్చబడతాము. కాబట్టి ఆయన సారూప్యంలోకి మనము దినదినము మార్చబడ్డమే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు సన్నిధానంలో కూర్చోవడమే, మోకరించడం అంటే ఇష్టమే లేదు చాలా మంది. మోకాల్లో ఉండడమా నా వల్ల కాదు అంటుంటారు. నా వల్ల కానే కాదు, మోకాళ్ళు ఉండండి అని చెప్తే విననే. కాబట్టి మనం ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసే వారంగా ఉందాం గాక. హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రార్థన అనుభవంలోనికి మనం మార్చబడదాం గాక, ప్రార్థనా పరులుగా మనం మార్చబడదాం గాక. మనమందరం కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో విజ్ఞాపనకర్తలుగా మార్చబడదాం గాక, విజ్ఞాపనకర్తలుగా మార్చబడదాం గాక, విజ్ఞాపన పరులుగా మార్చబడదాము గాక. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. సరే, తర్వాత లాస్ట్ ఒకటే వచ్చినాం. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడండి. మరి పాపం చేస్తే ఏం జరుగుతుంది చూడండి. 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, మరణం. అయితే దేవుని కృపావరం ఏంటది? దేవుని యొక్క కృపావరము ఏంటి? కృపావరం ఏంటి ఇక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా లభించే నిత్యజీవం. కాబట్టి మనకు నిత్యజీవం పొందాలంటే ఎవరు పొందుకోవాలి? యేసు ప్రభువుని పొందుకోవాలి. అదే కృపావరం. అది ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది? దేవుని దగ్గర నుంచి లభిస్తుంది. కాబట్టి యేసు ప్రభువును నీ ఫ్రెండ్గా చేసుకోవాలి, ఈరోజు నీ స్నేహితునిగా చేసుకోవాలి. యేసు ప్రభుతో సహవాసము చేయడానికి నువ్వు ఈరోజు ఆరంభము చేయాలి. అదే నిజమైన క్రిస్మస్. సెమీ క్రిస్మస్ కాదు, వేరే క్రిస్మస్ కాదు. ఏ క్రిస్మస్ ఇది? నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఆ నిజమైన క్రిస్మస్ అనుభవంలోనికి మనం అందరం కూడా వస్తుదాం గాక. దేవుడు తన మాటలు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన చేయదు గాక. ఎవరైనా 2-3 ప్రార్థన చేయండి. 2 లేక 3 ప్రార్థన చేయండి. ఆఫ్ చేయండి.